మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కృష్ణాష్టమి అనేది మరి చాలా హిందూ సాంప్రదాయాలలో అత్యంత మంచి పండుగ. మరి ప్రతి ఒక్కరిలో కృష్ణతత్వం కలగాలి, ప్రతి ఒక్కరు ప్రేమమయంగా ఉండాలని చెప్పి కృష్ణుడు బోధించినారు. మరి మన దగ్గర పూజారి గారు ఉన్నారు, వారి విషయంలో అంటాము. స్వామి, ఈరోజు మరి కృష్ణాష్టమి యొక్క ప్రత్యేకత గురించి శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. శ్రీ మహాగణేశాయ నమః. ఈ రోజున కృష్ణాష్టమి అంటే మన 10 దశావతారాలలో ఒక కృష్ణుడైన 10 దశావతారాలలో కృష్ణుడు ఆ యొక్క కృష్ణం వందే జగద్గురు అంటే ఈ యొక్క జగత్ అంతా కూడా కృష్ణమయమని మనం ఈ యొక్క అదేవిధముగా మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవ, రాఘవ, కృష్ణ, బౌద్ధ, కల్కి ఈ యొక్క దశావతారాలైన ఆ యొక్క కృష్ణుడు అదేవిధంగా ఈరోజు కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టినరోజు, కృష్ణుడు జన్మించిన రోజు. అదేవిధంగా ఆ యొక్క కృష్ణుడు జననం అనేది పాల సముద్రమున ఈ యొక్క కృష్ణుడు జననం అయి ఉన్నది. అదేవిధముగా ఈరోజు కృష్ణాష్టమి పర్వ నివరణ. అదేవిధంగా ఆ యొక్క కృష్ణుడ నక్షత్రమైన కృత్తికా నక్షత్రము, రోహిణి నక్షత్రము కలిసిన కృష్ణాష్టమి అని ఉంటారు. అదేవిధముగా ఈ రోజున ఈ యొక్క రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానమునందు ఉదయముగా మన యొక్క పశువుల వారి దేవస్థాన సన్నిధానమున ఆ యొక్క పరిధిలో ఉన్న రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి, అదే విధముగా గోమాత గరుడ దేవత స్వరూపమైన ఆ యొక్క కృష్ణుడు ఈ రోజున మనకి ముందుగా గణపతి పూజతో ప్రారంభం చేసుకొని ఆ తర్వాత గోపూజ, ఆ తర్వాత మూల విరాటులకి అభిషేకము, అదే విధముగా ఉత్సవ విగ్రహాలకి ఆ యొక్క పంచామృత అభిషేకము, పురుష సూక్త, శ్రీ సూక్త, పంచసూక్తములతో ఆ యొక్క విగ్రహాలకు అభిషేకము, అదే విధముగా తర్వాత మహామంగళహారతి, మంత్రపుష్పము సేవ, ఆ తర్వాత ఆ యొక్క ఉత్సవ ముహూర్తులని ఆ యొక్క ఇద్దరిని కూడా అమ్మవారిని ఆ యొక్క కృష్ణుడిని ఇద్దరిని కూడా గ్రామోత్సవం కూడా చేయడం జరిగినది. ఆ తర్వాత ఆ యొక్క అన్నప్రసాదము, ఆ తర్వాత సాయంత్రకాలమున భజన కూడా జరుగుతూ ఉన్నది. రాత్రి కాలమున ఆ యొక్క అమ్మవారిని కృష్ణుడిని అందరిని కూడా ముంజల సేవ అంటే ఉయ్యాలలో కూడా ఊపి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరగడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కృష్ణ దేవాలయ సన్నిధానమున మన యొక్క పామయ్య వాళ్ళు, అదే విధముగా వాళ్ళ సోదరుడైన బలరాముడు గారు, అదే విధముగా వాళ్ళ సోదరుడైన పామయ్య గారు ఇద్దరుగా ప్రతి కొన్ని సంవత్సరాల నుంచిగా ఈ యొక్క కృష్ణాష్టమి, అదే విధముగా మానపాటి ఈ యొక్క ఇల్లారెడ్డి గారి ఆధ్వర్యమున, అదే విధముగా ఆ యొక్క అనసూయమ్మ గారి ఆధ్వర్యమున ఈ యొక్క కార్యక్రమాలు అన్ని కూడా ప్రతి సంవత్సరంగా నిత్యంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. అందరికీ నమస్తే, నా పేరు కాజా హుసేన్, మీరు చూస్తున్నారు క్రాంతికరణం. దయచేసి మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ కాజా హుసేన్.